తాం నమామి. అందరికీ నమస్కారాలు. అందరిలోనూ దైవమే. వీళ్ళందరూ దుర్గాదేవిలాగే కనపడుతున్నారు నాకు అసలు. అయితే అసలు ఈ శాకం అంటే ఏమిటో అర్థం తెలుసా? శాకం పాకం. శాకం అంటే కూర అని అర్థం. శాకంబరీ దేవి అంటే కూరలతో అలంకరించినటువంటి దేవి. ఈ కూరలతో అలంకరించడం ఏమిటండి అని శంకరాచార్యుల వారు భిక్ష తీసుకోవడానికి ఒక ముసలి ఇంటికి వెళ్ళారు. పాప ఆవిడికి ఏంటి లేదండి. వెతికితే ఓ ఎండు విసిరికాయ ఎప్పుడుదో కనపడింది. ఆ విసిరికాయ తెచ్చి ఆవిడ ఆయన భిక్ష వేసింది. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆయనకి 10 ఏళ్ళ కన్నా ఉండవు. ఆయన 5 ఏళ్ళకే సన్యాసించారు. కొడుకు చేసేసాక సన్యాసించారు. ఆపత్కాల సన్యాసం. శంకరాచార్య వారు అంటే అందరికీ తెలుసు కదా. తెలియపోవడం ఏంటి, మన గురువుగారు అయినే జగద్గురు. సాక్షాత్తు శంకర లోకశంకర. సాక్షాత్తు కైలాసం నుంచి ఆ ఈశ్వరుడే రాలేక శంకరాచార్య రూపంలో మనకి భూలోకంలో అవతరించారు. ఆదిగురు ఆయనే. అయితే ఆయన ఆశ్చర్యపోయి, అయ్యో ముసలమ్మ ఎలా బతుకుతుంది ఏమిటి, ఇలా ఒక బ్రహ్మచారి వస్తే ఎండు విసిరికాయ వేయడం ఏమిటి అంటే వేస్తారా ఎవరైనా మనం తినేదైనా తీసి పెడతాం అంటే ఆవిడకి అది తప్ప ఇంకేం లేదన్నమాట ఇంట్లో. అది కూడా వెతికితే దొరికింది. అప్పుడు ఆయన మహాలక్ష్మిని స్తుతిస్తాడు శంకరాచార్య వారు. దానికి కనకధారా స్తోత్రం అని పేరు. అందులో స్తుతి అంతా నేను చేయను, టైం పడుతుంది. అసలు ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఒక శ్లోకం ఉంది. ఈ దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశ్రేఖర వల్లభేతి. ఇది వన్న నా శ్లోకంలో. ఈ దేవత అంటే ఎవరు? సరస్వతీదేవి, వాక్కులకు దేవత. గరుడధ్వజ సుందరి అంటే ఎవరు? గరుడ వాహనుడు విష్ణుమూర్తి. ఆయన యొక్క భార్య, ఆయన ప్రియ కూడా ఆవిడ శాకంబరీ. అది ఎవరంటే శశిరేఖ వల్లభ. ఇక్కడ అర్ధచంద్రుడిని అలంకారంగా పెట్టుకుంది. ఆవిడ పార్వతీదేవి, అమ్మవారు పరమేశ్వరు. అంటే దుర్గాదేవి ఎవరు అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి ఊరు కలిసినటువంటి రూపం. అందులో స్పష్టంగా చెప్పాడు ఆయనది. దేవదేది గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభీతి అని. అక్కడి నుంచి ఆ సంప్రదాయం శాకంబరీతిని వర్ణించారేమిటి అని. కొంతమంది ఉంటారు కదా విజ్ఞులు, ఆయన అంటే ఏదో పాపం 10 ఏళ్ళ పిల్లాడు చదివేశాడు అనుకోండి. అక్కడి నుంచి ఏమిటంటే మనకి సస్యశ్యామలంగా ఉండడం కోసం దేశం అంతా ఎవరికి అన్న కూరలు శాకం పాకం ఈ రెండు లోటు రాకూడదు. ఏవైనా కొందరికి మేడలు ఉండొచ్చు, కొందరికి మిద్దులు ఉండొచ్చు, కొందరికి మామూలు ఇళ్ళు ఉండొచ్చు, కొందరు అద్దెళ్ళు ఉండొచ్చు. ఎవరైనా బతికేస్తాం, ఎలాగైనా బతికేస్తాం. అవును ఆగుతాం ఇటు పుట్టాక రోజు వచ్చేదాకా నడుస్తుంది కథ. ఎవరికైనా కోట్ల మీద, లక్షాధికారులు లక్ష్యం మీద, మనకి వేల మీద. సమస్య లేనివాడు ఎవడు ఉండడు అసలు ప్రపంచంలో. మనిషి అంటే సమస్య అని అర్థం. ఈజ్వల్ ఎవరు? మానవుడు అంటే సమస్య. అది ఈక్వేషన్. మీకు ఏ స్థాయి వాళ్ళకైనా సమస్య ఉంటుంది. ఆ సమస్యలన్నీ తీరి హాయిగా అందరూ చల్లగా కడుపు నిండా కూరలతోటి అన్నం శాకంబరి అంటే ఉండాలి అని చెప్పి పండితులందరూ అప్పటి నుంచి ఏం చేశారంటే, ఒకసారి ఆవిడకి ఆ కూరలతో అలంకరిస్తే ఆయన వర్ణించేశాడు శాకంబరి అని. కానీ ఆవిడని ఎలా చూడాలి? లక్ష్మీదేవిని ఎలా చూస్తాం? కమలం అవి ఇవి. మరి పార్వతీదేవిని ఎలా చూస్తాం? సరస్వతిని ఎలా చూస్తాం? మరి శాకంబరిని ఎలా చూడాలి? ధ్యానం చేయాలి కదా. ఏదైనా ఒక దేవిని ధ్యానం చేయాలంటే ఆ రూపం మనకు కనపడాలి. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ శాకంబరీ దేవిని కూరలతో అలంకరించారు. శాకం అంటే శాకంబరి అంటే శాకమే అంబరము బట్టగాగలదే అని అర్థం. మామూలుగా పట్టుబట్టలు కట్టి మనం ఎలా అలంకరిస్తామో కూరలతోటి ఆయన చీరలు కట్టినట్టు అన్ని అలంకారాలతో అలంకరించారు. ఇది ఎప్పటిది సంప్రదాయం? శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పుట్టారండి. ఎన్ని శతాబ్దాలు అయ్యాయో చూడండి. అప్పటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. అదృష్టం కలిగి మన వీధిలో వాళ్ళు కూడా మన విజయదుర్గ ఇందులో ప్రధాన కార్యకర్తలు ఎక్కువ మందే ఉన్నారు. అందరి గురించి చెప్పను కానీ వాళ్ళ దయ వల్ల ఏదో మొదలు పెట్టారు పుత్రులు. ఈ సాంప్రదాయం ఏంటంటే కూరలు లోటు రాకూడదు, ఎక్కడికి వెళ్ళా ఎప్పుడు రాకూడదు.
అసలు అంటూ తింటేనే కదా మనం ఉన్నది ఆలోచన. ఎప్పుడైనా ఒక రోజు ఉపవాసం ఉండండి, ఆవిడ పురపని చేసి మొన్నాడు ఎప్పుడు ఏం వండుకు తింటాం, ఇదే గొడవ. ఎంచేత ఆహారానికి అంత గొప్పతనం ఉంటుంది, అన్నమయ్య కోసం ఉంటుంది. అది చల్లబడితేనే ఉన్న పని చేస్తే. పిల్లలకి నేను ఎప్పుడు ఉద్యోగం చేసినప్పుడు చెప్పేదాన్ని, ఎవరా బ్రేక్ఫాస్ట్ చేశారా,